How many of you are really enjoying here? మీలో ఎంతమంది తెలుగు రాని వాళ్ళ కోసం నిజంగా సంతోషిస్తూ ఆనందిస్తున్నాము ఈ యూత్ క్యాంప్లో అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా పైకి చేతులు పైకి ఎత్తండి. యూత్ లీడర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళంతా యవనస్తులు ఆనుకొని కూర్చుంటున్నారు, వాళ్ళని కొంచెం పక్క జరిపేసేయండి, ఇటు కూడా గర్ల్స్ని కూడా. And how many of you feel that God is speaking to you? మీలో ఎంతమంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఉదయం వర్తమానము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? Anyone? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Yeah, there are this couple of questions here. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఒకటి రెండు. Yeah, I will read it. Yeah. యేసు ప్రభువును నమ్మిన వారు మాత్రమే పరలోకం వెళ్తారా? నమ్మని వారి పరిస్థితి ఏమిటి? యేసు ప్రభు గురించి తెలియని వారి పరిస్థితి ఏమిటి? So this is the first question. ఇది మొదటి ప్రశ్న, తెలుగులో విన్నారు మీరు. The Bible says like this. బైబిల్ ఇలాగ అంటుంది, There is no other name by which we can be saved except for the name of Jesus. ఈ నామములోనే ఆకాశం క్రింద భూమి పైన మరి ఏ నామములో మనం రక్షణ పొందలేము, యేసు ప్రభు నామము తప్ప ఏ నామము లేదు. So there is no doubt about that one. ఆ మాటను బట్టి ఏం అనుమానం లేదు. And the Bible also says బైబిల్ అదే అంటుంది, there is only one mediator between God and man, that is the Lord Jesus Christ. దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసునరుడు లేకపోతే యేసు ప్రభువారు. Whoever believes in him shall have everlasting life. ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. So this is not my word, ఇది నా మాట కాదు, but this is the word of the Lord. ప్రభు యొక్క మాట. And the second question says here, రెండవ ప్రశ్న, but what about the people who did not believe in Christ Jesus? యేసు ప్రభువారిని అంగీకరించని వారి మాట ఏమిటి? Having heard the gospel about the Lord Jesus Christ, యేసు ప్రభువారి గురించిన సువార్త విన్న తర్వాత and if you reject him, ఆయనని తృణీకరించి త్రోసివేస్తే there is only one option that is left. వారికి ఉన్న ఒకే ఒక అవకాశము మిగిలి ఉంటుంది. That is, you will be under condemnation. నీవు తీర్పులోకి వస్తావు. For God so loved the world దేవుడు లోకం ఎంతో that ప్రేమించెను, he gave his only begotten son. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని Whoever believes in him, విశ్వాసం ఉంచి ప్రతి వాడు they shall have eternal life. నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. Whoever rejects in him, ఆయనని త్రోసివేసేవారు they will not have eternal life. వారికి నిత్య జీవం ఉండదు. And the people who accepted Christ Jesus, యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, the Lord will also lay this responsibility upon them. కాబట్టి ప్రభువు ఆ రక్షించబడిన వారి మీద ఈ బాధ్యత పెడతాడు. And that's the reason we see in the book of Acts, అపోస్తల కార్యములో chapter 1, మొదటి అధ్యాయము verse 8, it says like this. 8వ వచనంలో ఈ మాట ఉంది, You shall become my witnesses మీరు నాకు in సాక్షులైందురు Jerusalem, యెరూషలేములో, Judea, Samaria, యూదయ సమరయాల్లో, and even to the ends of this earth. భూదిగంతముల వరకు. And if you ask, what about the people who never heard about the Lord Jesus ఒకవేళ Christ? మీరు మరి యేసు ప్రభువు గురించి ఇంతవరకు వినని వారి మాట ఏమిటంటే, God will judge them according to their conscience. కాబట్టి దేవుడు వారి మనస్సాక్షి ప్రకారంగా వారికి తీర్పు But తీరుస్తాడు. the Bible says in Matthew's Gospel chapter 24, మరి మత్తయి సువార్త 24వ and అధ్యాయములో, this gospel shall be preached to all the nations, and then the end shall come. మరి ఈ యొక్క సువార్త భూదిగంతం వరకు ప్రకటించబడుతుంది, ఆ తర్వాత అంతము వచ్చును. So if you haven't really accepted Christ Jesus, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా ఇంకా అంగీకరించినట్లయితే you are under condemnation. నీవు శిక్షా విధిలో ఉన్నావు. Heaven is not for you. పరలోకము నీకు కాదు. You are only reserved for hellfire. కేవలము నిత్య నరకాగ్ని కోసము నీవు సిద్ధపరచబడుతున్నావు. But God has brought you to this place కానీ దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చి so that you will escape the hellfire కాబట్టి మీరు ఆ నరక అగ్నిని తప్పించుకుంటారని and have the eternal life of God. దేవుని నిత్య జీవం పొందుకుంటారని. The second question says like this. రెండవ ప్రశ్న, బాబేలు అనే గోపురం కట్టకుండా ఆపగలిగిన దేవుడు మహమ్మద్ ప్రవక్తని ఎందుకు ఆపలేదు? ఒకవేళ దేవుడు ఆ వ్యక్తిని అప్పుడే ఆపిన ఎడల సగం జనాభాలో కొంత అయినా రక్షించబడగలిగేవారు కదా. Yes, we see in the Bible, బైబిల్లో అవును చూస్తాం, the same God who stopped building the Babel tower, మరి
బాబేలు గోపురము కట్టడాన్ని ఆపిన దేవుడు the same God also sent the flood for 40 days. 40 దినాలు తర్వాత ఆయన లేకపోతే ముందు మరి జల ప్రవాహాన్ని పంపించాడు. And many people perished. అనేకులు నశించిపోయినారు. You know, this is a common question that people ask. ఇది అందరూ అడిగే సామాన్యమైన ప్రశ్న. Why God did not stop that one? అది ఎందుకు దేవుడు ఆపలేదు? You know, why God did not stop COVID? కోవిడ్ ఎందుకు ఆపలేదు ప్రభు? You know, many lakhs and lakhs of people died. మరి లక్షల కొద్ది ప్రజలు చనిపోయారు. Was he not powerful to be able to stop that one? దాన్ని ఆపడానికి శక్తి లేనివాడా? You know, when we understand about God, దేవుని గురించి మనం అర్థం చేసుకుంటే, when we make statements like this, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు the person who asked this question, ఎవరైతే ఈ ప్రశ్న వేసినారో, if God would have stopped that person, ఆ వ్యక్తిని దేవుడు ఆపి ఉంటే many people wouldn't have been in a different way. మరి ఇంకొక మార్గంలో ఆ ప్రజలు వెళ్ళి ఉండేవారు కాదు. So you are making a moral judgment there. ఇక్కడ నైతికమైన తీర్పు నువ్వు తీరుస్తున్నావు. What you are trying to tell is, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే, you know, because this person was there, this is a bad thing that has happened. కాబట్టి ఈ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ చెడు జరిగిందని నువ్వు అంటున్నావు. If this wouldn't have happened, ఇది జరగకుండా ఉండుంటే, you know, that would have been good. అది మంచిదై ఉండేది. Are you trying to understand me? మీరు అర్థం చేసుకుంటున్నారా? You are making a moral judgment. మీరు ఒక నైతికమైన తీర్పు మీరే ఇచ్చేస్తున్నారు. For example, some people asked during the times of COVID, మరి కోవిడ్ సమయంలో కొంతమంది why అడిగారు, God did not stop COVID? ఎందుకు కోవిడ్ ఆపలేదు దేవుడు? Why are you asking that question? ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నావు? Because you felt that నువ్వేమనుకున్నావంటే COVID is bad, కోవిడ్ అనేది చెడ్డది, and many people are dying because of that one. చాలా మంది దాన్ని బట్టే మరణిస్తున్నారు కాబట్టి, You know, therefore you felt this was a bad thing that is happening in this world. కాబట్టి ఈ లోకంలో ఇది చాలా చెడ్డ విషయం జరుగుతుందని మీరు అనుకున్నారు. And you also said at the same time, అదే సమయంలో మీరు అన్నారు, if COVID wasn't that, that would have been a good one. మరి కోవిడ్ లేకపోతే ఎంతో బాగుండేది. Now we are making a moral law out of moral judgment out of this question. కాబట్టి నైతికమైన తీర్పులో నుంచి నైతికమైన ఒక చట్టాన్ని There is తీసుకొస్తున్నాం. only one absolute moral law. మనకు ఉన్నది ఒకే ఒక నైతికమైన ధర్మశాస్త్రం. If there is a moral law, there has to be a moral law giver. కాబట్టి ఒకవేళ నైతిక సంబంధమైన ధర్మశాస్త్రం అంటే అది ఇచ్చే నైతికమైన వ్యక్తి ఒకటి ఉండాలి. And his judgment is absolute. ఆయన యొక్క తీర్పు అది అంతమైనది. And he knows what is good and what is not bad. ఆయన ఇచ్చే తీర్పు ఏంటంటే దానికి ఎదురు లేదు, మంచి చెడు ఆయన తెలుసు. You and I, we are not the ones to be able to make a moral judgment. కాబట్టి నీవు నేను కూడా నైతికమైన తీర్పును తీర్చడానికి యోగ్యులం కాదు. I hope you are able to understand my point, what I'm trying to tell. చెప్పదలుచుకున్న విషయం అర్థమవుతుందని The అనుకుంటున్నాను. other way I can explain this, ఇంకో మాట చెప్పాలంటే, you know, the supreme ethic that we see with God, మరి దేవునిలో ఉన్న గొప్ప నైతికమైన ఉన్నతమైన స్థితి ఏమిటంటే, that is, God is a loving God. దేవుడు ప్రేమగల దేవుడు. And wherever there is love, ఎక్కడైతే ప్రేమ ఉందో, in order to express that one, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి you have to have free will. మరి స్వంత చిత్తము లేకపోతే సంపూర్ణమైన స్వేచ్ఛా చిత్తము కలిగి ఉండాలి. Imagine if there is no free will, ఒకవేళ స్వంత చిత్తము లేకపోతే, and you are automated like a robot, లేకపోతే నిన్ను ఒక రోబోట్ లాగా నియంత్రిస్తే ఎవరో, and whenever you feel like having, you know, a person saying, you know, I love you, మరి ఎవరైనా వ్యక్తి నేను ప్రేమిస్తున్నాను you చెప్పినప్పుడు can as well, you know, put a mobile and then say someone saying I love you, automated thing. అప్పుడు ఏం చేస్తామంటే మొబైల్ మధ్యలో పెట్టి ఐ లవ్ యూ అని మనం తిరిగి చెప్పొచ్చు. You know, but that doesn't really make any sense. కానీ దాంట్లో ఏమాత్రము తెలివి బుద్ధి ఉన్నట్టుగా కనపడదు. Wherever there is love, there has to be free will. కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ స్వంత స్వేచ్ఛ సంబంధమైన చిత్తం ఉండాలి. And wherever there is free will, ఎక్కడైతే స్వేచ్ఛ సొంత చిత్తం ఉన్నప్పుడు there is an opportunity for you to accept or reject. కాబట్టి అప్పుడు నీకు అవకాశం ఉంటుంది స్వీకరించడానికి లేకపోతే తృణీకరించడానికి. You know, on this side of the world will not be able to fully comprehend what is there in the mind of God. కాబట్టి దేవుని యొక్క మనసులో ఆయన హృదయంలో ఏముందో ఈ లోకంలో ఉన్న వారికి అంతగా అర్థం కాదు. But when we go to the other side, అప్పుడైతే ఆవలికి వెళ్తామో we'll be able to see the depravity of the human heart and the kindness of the Savior. అప్పుడు మనం ఏం చూస్తామంటే మానవుని యొక్క తగ్గిపోయిన నీచ స్థితిని చూస్తాము, దేవుని యొక్క ప్రేమగల హృదయాన్ని అర్థం చేసుకుంటాం. And how great our loving Savior is. మన ప్రేమగల రక్షకుడు ఎంత ప్రేమగలవాడో అర్థమవుతుంది. I hope you are able to understand what I spoke. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. The other question, ఇంకొక ప్రశ్న, నా సేవా పిలుపును నేను ఎలా తెలుసుకోవాలి? నా సేవ పిలుపు నేను తెలుసుకోవాలి, దేవుడు సేవకు పిలుస్తున్నాడని నేను ఎలా గ్రహించగలను? I think one of the common mistake that is there in the minds of every believer,
వారి ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో తేలిగ్గా అపార్థం చేసుకునే విషయం ఏమిటంటే we try to compartmentalize this is secular work and this is spiritual work. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇది భౌతికమైన లోకము, ఇదేమో ఆత్మ సంబంధమైన లోకము అనుకుంటాం. If I am working a job in the government 8 to 5, that is secular work. కాబట్టి నేను భౌతికంగా ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తాను 8 నుంచి 5 వరకు అంటే అది భౌతిక సంబంధమైన సేవ. But the work that I do in the church is a spiritual work. నేను మందిరంలో చేసే సేవ ఆత్మ సంబంధమైంది. It was during the 14th or the 15th century, I guess. 14-15 శతాబ్దాల్లో there were some Catholic monks. అక్కడ క్యాథలిక్ మాంక్స్ అని ఉండేవారు. They popularized this concept saying that వారు ఈ యొక్క మాటను బాగా ప్రఖ్యాతి చేశారు. whatever the work that you do in relation with the church and all these activities is a spiritual thing. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే చర్చి సంబంధంగా మందిర సందర్భంగా ఆ యొక్క సంబంధమైన కార్యకలాపాలు అన్నీ కూడా ఆత్మీయమైనవని ముద్రేశారు. And the rest of the things are not spiritual, they are secular things. మరి మిగతా ఆత్మ సంబంధమైనవి కాదు భౌతికమైనవి అని చెప్పారు. But that is not true as we look at the Bible. కానీ బైబిల్ చూస్తే అది సరైనది కాదు. Daniel was not a priest. దానియేలు ఒక యాజకుడు కాదు. David was not a priest. దావీదు యాజకుడు కాదు. And even Nehemiah was not a priest. నెహెమ్యా కూడా యాజకుడు కాదు. But look at the kind of the work that they did for the Lord. కానీ ప్రభు కొరకు వారు చేసిన సేవను గమనించండి. Don't you say that it was a spiritual work? అది ఆత్మ సంబంధమైన పని అని మీరు అనుకోరా? It was unto the Lord. అది ప్రభు కొరకే చేశారు. The Bible says in the book of Colossians chapter 3, కొలస్సీ 3లో బైబిల్ అంటుంది verse 23 and 24, 23-24, whatever you do, ఏదైనా నువ్వు చేసినప్పుడు you do it unto the Lord. ప్రభు కొరకు చేయాలి సేవ. Because it is the Lord who watches over you and rewards you. ఎందుకంటే ప్రభు నిన్ను గమనించి నీకు బహుమానం ఇచ్చేవాడు. If you are working as a clerk in an office, ఆఫీస్లో క్లర్క్ గా పనిచేస్తున్నావా? you do it for the Lord. ప్రభు కొరకు చేయి. If you are working as an attendant in an office, అటెండర్ గా పనిచేస్తున్న you ఆఫీస్లో do it for the Lord. ప్రభు కొరకు చేయండి. If you are studying as a student, మరి స్టూడెంట్ గా you are doing చదువుకుంటున్నావు, it for the Lord. ప్రభు కొరకే. So whatever we do, ఏమి చేసినా గానీ we do it for the Lord. ప్రభు కొరకే చేస్తాం. In order to give glory unto him. ఆయనకు మహిమ కలుగులాగున. As we continue to work, మనం కలిసి పనిచేస్తుండగా God has special calling for some people. మరి దేవుడు కొంతమందికి ప్రత్యేకమైన పిలుపు That doesn't mean ఇస్తాడు. the other calling is not so good or important. దాని అర్థము ఇంకొక పిలుపు అనేది అంత ప్రాముఖ్యమైనది కాదని కాదు. Every calling of God is an important calling. ప్రతి దేవుని యొక్క పిలుపు అంతా కూడా ప్రాముఖ్యమైనది. We need to walk closely with the Lord. ప్రభుతో సమీపంగా నడవాలి. As we look into the scriptures, మరి లేఖనాల్లో చూస్తే in the book of Acts chapter 13 verse 1 and 2, అపొస్తల కార్యములు 13:1-2లో there was a prophet who spoke what Paul and Barnabas have to do. కాబట్టి బర్నబా పౌలు చేయవలసిన మాటలో ప్రవక్త ప్రవచించాడు. And they separated them for the missionary work. తర్వాత వారిద్దరిని సువార్త పని కొరకు ప్రత్యేకించారు. So prophetic word is there according to the Bible. కాబట్టి ప్రవచనాత్మకమైన వాక్యము బైబిల్లో ఉంది. And the second thing, from the word of God we'll be able to know what the Lord is asking us to do. రెండవదిగా దేవుని వాక్యములో నుంచి మనం తెలుసుకుంటాం ప్రభు మనం ఏం చేయగోరుతున్నాడో. As we meditate the word of God, దేవుని వాక్యము ధ్యానించినప్పుడు we'll be able to listen to his voice. ఆయన స్వరం వినగలుగుతాం. As a believer, విశ్వాసిగా, as a newborn believer also, మరి కొత్తగా జన్మించిన the విశ్వాసిగా, most important thing that we need to inculcate in our life మన జీవితంలో ఒకటి అలవర్చుకోవాలి ఏమిటంటే is to be able to listen to the word of the Lord, voice of the Lord. ప్రభు యొక్క స్వరము వినడం అనేది మనం When నేర్చుకోవాలి. Samuel was very young, మరి సమూయేలు బాలుడై ఉన్నప్పుడు what he said, what he was told ఏం to do? చెప్పబడింది? Speak, Lord, మరి ప్రభువా సెలవేమో, for your servant is listening. నీ దాసుడు ఆలకించుచున్నాడు. We need to have the spiritual ears. కాబట్టి మనకి ఈ ఆత్మ సంబంధమైన గ్రహింపగలిగిన To చెవులు be కలిగి ఉండాలి. able to recognize and discern the voice of God. ప్రభు యొక్క స్వరమును మనము వివేచించి దాన్ని వినగలిగిన శక్తి కలిగిన So వారంగా God ఉండాలి. speaks through the word of God. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. And once the Lord speaks to us, ఒక్కసారి ప్రభు మనతో we need to మాట్లాడినప్పుడు just trust the word of God. దేవుని వాక్యంను నమ్మాలి. I also prayed many times. నేను చాలాసార్లు అనుకున్నాను, I am also working in a hospital. హాస్పిటల్లో Do you పనిచేస్తున్నాను, think I am doing ministry or not? మరి మధ్యలో పరిచయం చేస్తున్నా లేదా? Do you think that I am doing ministry or else I am doing a secular work? మరి మీరు అనుకుంటున్నారా నేను పరిచయం చేస్తున్నాను లేకపోతే మామూలు ఉద్యోగం చేస్తున్నానా? I am working in a hospital. మరి నేను హాస్పిటల్లో But there పనిచేస్తున్నాను. were times I asked the Lord, do you want me to come for the full-time ministry? నేను కూడా అడిగిన రోజులు ఉన్నాయి, ప్రభువా నేను పూర్తి సేవకు రావాలని. Whatever the Lord places in your hands, నీ చేతిలో ప్రభు ఏది పెడతాడో do it faithfully. నమ్మకంగా చెయ్యి. And the Lord will call you if he has a purpose for your life and a calling for your life. ప్రభు ఒకవేళ నీ
తన చిత్తంలో నీవు పూర్తిగా రావాలంటే పిలుస్తాడు. And sometimes God speaks to us through circumstances. కొన్నిసార్లు పరిస్థితులతో మాట్లాడుతూ ఉంటాడు పరిస్థితుల్లో. Sometimes God will give the counsel through the elders and the pastors of the church. మరి సంఘ యొక్క నాయకులు లేకపోతే సంఘం యొక్క సేవకుల ద్వారా ప్రభు మనకి ఆలోచన చెప్తూ ఉంటాడు. Only thing is we have to be ready at any point of time. ఒకటే విషయం ఏంటంటే ఏ సమయంలోనైనా మనం సిద్ధంగా ఉండాలి. It is not only for the ministry, మరి పరిచర్యకు మాత్రమే కాదు, but even for any work we need to be prepared. ఏదైనా పని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. అన్న థ్యాంక్ యూ అన్న. ప్రశ్న అడిగిన వాళ్ళకంటే చాలామందికి వారితో సహా వారి యొక్క సందేహాలకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 20 పాడుకుంటాం. హిందీ పాట. ఈ పాట ఎంతమందికి తెలుసు? తెలీదా? పాత పాటే కదా. अपने कर ले पूर्ण
शात वंदना वंदे प्रभु यीशु हम अपने को चरणों में तेरे लाते हैं इस शुभ दिन हम अपने को चरणों में तेरे लाते हैं इस शुभ घड़ी दोहराते हैं तेरे मधुर वचनों को इस शुभ घड़ी दोहराते हैं तेरे मधुर वचनों को वंदे प्रभु वंदे मसीह शात शात वंदना वंदे प्रभु शात शात वंदना वंदे प्रभु अर्पण करते हैं इस जीवन को वचनामृत दे दे शरणागत हो अर्पण करते हैं इस जीवन को वचनामृत दे दे शरणागत हो अपने कर ले पूर्ण प्रभु धन्य मसीह धन्य प्रभु अपने में कर ले पूर्ण प्रभु धन्य मसीह धन्य प्रभु वंदे प्रभु वंदे मसीह शात शात वंदना वंदे प्रभु शात शात वंदना वंदे प्रभु పాట సంఖ్య 29 ఇంగ్లీష్ పాట పాడుకుంటాం. I have heard my Savior calling. దయచేసి అందరం నిలబడి పాడదాం. ఒకసారి లేవండి. ఎవరు మాట్లాడకూడదు, ఇటు అటు తిరగకూడదు, వెనక్కి పోకూడదు, మీరున్న చోటే. పాట సంఖ్య 29 ఇంగ్లీష్. Lead
leads me through the valley, though He leads me through the valley, I'll go with Him all the way. Where He leads me, I will follow. Where He leads me, I will follow. Where He leads me, I will follow. I'll go with Him all the way. Though He leads me through the garden, though He leads me through the garden, though He leads me through the garden, I'll go with Him all the way. Where He leads me, I will follow. Where He leads me, I will follow. Where He leads me, I will follow. I'll go with Him all the way. Though He leads me to the conflict, though He leads me to the conflict, though He leads me to the conflict, I'll go with Him all the way. Where He leads me, I will follow. Where He leads me, I will follow. Where He leads me, I will follow. I'll go with Him all the way. Though He leads through fiery trials, though He leads through fiery trials, though He leads through fiery trials, I'll go with Him all the way. Where He leads me, I will follow. Where He leads me, I will follow. Where He leads me, I will follow. I'll go with Him all the way. దయచేసి కూర్చోండి. వర్తమానం వెనక మునుపు బైబిల్ పల్లవి పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి. అందరూ బైబిల్ పైకెత్తాలి. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మీ అందరికీ ప్రశస్తమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. There was this monk living by the riverside in a forest. ఒక అడవిలో ఒక మాంక్ అంటే మరి సాధువు లాంటి వాడని చెప్పుకోవచ్చు.
మరి ఈ యొక్క నది పక్కన నివసిస్తున్నాడు. So every day he gets up in the morning. ఉదయం ప్రతిరోజు లేస్తాడు. He takes bath in the river. ఆ యొక్క నదిలో స్నానం చేస్తాడు. Drinks the water from the river. ఆ యొక్క నదిలో నీళ్లు తాగుతాడు. Eats little bit of food that is available from the trees. అక్కడ చెట్ల మీద ఉన్న పండ్లు ఆహారంగా తీసుకుంటాడు కొన్ని. And he has a small underwear kind of a thing. కాబట్టి తనకి ఒక లోపల ధరించుకునే చెడ్డీ లాంటిది ఉంది. And he used to meditate. కాబట్టి తాను మరి ధ్యానిస్తూ ఉంటాడు. So it happened for many months and years together. అనేక దినములు, నెలలు, సంవత్సరాలైనాయి. He was continuing the same thing every day. ప్రతిరోజు ఆయన అదే కొనసాగిస్తున్నాడు. So one fine day what happened? ఒక దినము ఏం జరిగిందంటే, suddenly he noticed that his underwear was torn. మరి తను అర్థమైంది ఏంటంటే లోపల వేసుకునే లాగు అండర్వేర్ చినిగిపోయినట్టు గుర్తుపట్టాడు. And he noticed it was a rat who bit that one. అది ఒక ఎలుక కొరికినట్టుగా అర్థమైంది. So with all his connections and the context, he got one more new one. కాబట్టి తనకున్న ఆ యొక్క పరిస్థితులను బట్టి, స్థితిని బట్టి ఇంకో కొత్త తెచ్చుకున్నాడు. So wearing the small piece of cloth here and other thing is bare, he was continuing to meditate. కాబట్టి ఒక లాగు లాంటిది, ఒక నిక్కర్ లాంటిది మాత్రం వేసుకొని పైన అంతా కూడా మరి ఏమీ బట్టలు లేకుండానే ఆయన ధ్యానిస్తూనే ఉన్నాడు, కొనసాగుతున్నాడు. After some days, కొన్ని దినాల తర్వాత and again the same thing happened. మళ్ళీ అదే జరిగింది. The rat came and bit this undergarment. మరి చూస్తే ఈ లోపల వేసుకునే దుస్తుని, ఈ యొక్క లాగుని మరి ఆ ఎలుక కొరికేసింది. So he thought to himself, తాను అనుకున్నాడు, how should I deal with this problem? ఈ యొక్క సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి? Then he got a bright idea. మంచి ఆలోచన వచ్చింది. If I have a cat for myself, నా కొరకు ఒక పిల్లిని కలిగి ఉంటే I will be able to chase this rat from me. ఈ యొక్క ఎలుకను పారద్రోలగలుగుతాను. And then I'll be able to meditate. అప్పుడు నేను ధ్యానం చేసుకోవచ్చు. So he went to the nearby village. దగ్గరున్న గ్రామానికి వెళ్ళి And he got the cat for himself. తన కొరకు ఒక పిల్లిని And then he సంపాదించుకున్నాడు. was able to chase away the rat for some days. కాబట్టి కొన్ని దినాలు ఇక ఎలుకను ఈ పిల్లి తరవడం ఆరంభించింది. After a few days, కొన్ని దినాల తర్వాత a new problem came to him. ఇంకో కొత్త సమస్య వచ్చింది. How should I feed my cat? ఇప్పుడు ఈ యొక్క పిల్లిని నేను ఎలాగ పోషించాలి? Who will give the milk for my cat? మరి ఈ యొక్క పిల్లికి పాలు ఎవరు పోస్తారు? So what he thought, ఏమనుకున్నాడు, I should have a cow for myself. నాకు ఒక ఆవు ఉంటే మంచిది. So he bought the cow. ఒక ఆవును తెచ్చాడు. And he was getting the milk from the cow. ఆ యొక్క ఆవు నుంచి పాలు He తీస్తున్నాడు. was able to feed himself and also the cat. మరి తాను పిల్లికి పాలు పోస్తున్నాడు, తాను పాలు తాగుతున్నాడు. And after some more time, కొంతకాలం తర్వాత there was one more problem that came. మరలా ఇంకో సమస్య I'm వచ్చింది. not able to meditate. నేను ధ్యానించలేకపోతున్నాను. Because I had to take care of the cat and also the cow. ఎందుకంటే ఇప్పుడు పిల్లిని, ఆవుని రెండింటిని చూసుకోవాలి. And what should I do with this one? ఈ రెండింటిని ఏం చేయాలా So he thought, అనుకున్నాడు, I should get married. నేను పెళ్లి చేసుకోవాలి. So she will be able to take care of the cow. కాబట్టి తాను నా భార్యగా వచ్చిన ఆమె ఆ యొక్క ఆవును చూసుకుంటది. And she'll be able to provide grass for the cow. మరి యొక్క ఆవుకి గడ్డిని తీసుకొని వస్తుంది. So finally he got married. తర్వాత చివరికి ఆయన పెళ్లి So చేసుకున్నాడు. after a couple of decades, కొన్ని దశాబ్దాల there was తర్వాత one person who came in search of this monk to the forest. కాబట్టి ఒక వ్యక్తి ఈ యొక్క సాధువుని వెతుక్కుంటూ వచ్చాడు And అరణ్యంలో. then he was not able to find this monk. కాబట్టి ఈ యొక్క సాధువు కనబడటం లేదు. So he saw a palace over there. అక్కడ ఒక పెద్ద రాజభవనం ఉంది. He thought he should go to the palace and ask where this monk was. అని అనుకున్నాడు. ఆ యొక్క రాజభవనానికి వెళ్ళి And he knocked at the door of the మరి palace. ఈ సాధువు ఇక్కడ ఉండేవాడు, And ఎక్కడ there ఉన్నాడో came a కనుక్కో. well-dressed person outside. కాబట్టి తర్వాత తలుపు కొట్టినప్పుడు ఒక ధనవంతుడైన వ్యక్తి బయటకు వచ్చాడు. And then he asked, అప్పుడు అడిగాడు, I used to come many years back here. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడికి I వచ్చేవాడిని. used to see a monk here ఇక్కడ ఒక సాధువు ఉండేవాడు, who was meditating here. ఇక్కడ ధ్యానిస్తూ ఉండేవాడు. Where is that monk? ఆ యొక్క సన్యాసి సాధువేడి? And then he said, ఆయన అన్నాడు, I am that monk. నేనే ఆ సన్యాసిని. Sometimes if we do not have the vision in our life, కొన్నిసార్లు ప్రియులారా, మన జీవితంలో మన భవిష్యత్తు గురించి ఒక దర్శనం if లేకపోతే, we are not clear about the calling that the Lord has given for us, మరి ప్రభు మనకిచ్చిన పిలుపేదో మనకు తెలుసుకోకుండా ఉన్నట్లయితే, it is easy for us to be deviated from the calling that the Lord has given for ప్రభు us. మనకిచ్చిన పిలుపు నుంచి పక్కకి వైదొలిగిపోవడం అనేది తేలికవుతుంది. It is very easy for us to be distracted. కాబట్టి మనము తొలగిపోవుట, మన యొక్క దృష్టి తొలగిపోవట అనేది చాలా If we సులువైపోతుంది. don't have the goal before us, మన ముందు గురి లేకపోతే, if we don't have the end point defined before us, మన ముందు ఆ చివరి గమ్యస్థానం ఏంటో మనకు నిర్వచనంగా తెలియకపోతే, we'll just continue to live like that. అలాగే ఉంటాం We'll be జీవిస్తూ. just reacting to the circumstances
that are happening మన around. చుట్టూ పరిస్థితులను బట్టి మనం ప్రతిస్పందిస్తూ ఉంటాం. It is important for every young man and woman to be able to have a goal and a vision for their life. కాబట్టి ప్రతి యవన సహోదరుడు యవన సహోదరి మరి వారి జీవితంలో ఒక గురి కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. Otherwise we'll be deviated and now end up in some other thing. కాబట్టి మనము వైదొలిగిపోతాము, తప్పిపోతాము, ఇంకెక్కడికో వెళ్ళి This అక్కడ monk ఉంటాం. came with a good idea. ఈ యొక్క సన్యాసి లేకపోతే ఈ యొక్క సాధువు మంచి ఆలోచనతో He had వచ్చాడు. good intentions. మంచి తలంపులు, But మంచి look at ఉద్దేశం. how he was distracted and deviated. ఏ విధంగా ఆయన మరి ఏ విధంగా Now వైదొలిగిపోయినట్టు when we look into the Bible, బైబిల్లో చూసినప్పుడు God has a specific plan and a purpose for every one of us. మన జీవితంలో ప్రతి ఒక్కరి పక్షంగా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. When he called Adam, ఆదామును he పిలిచినప్పుడు has a plan for Adam. ఆదాము కొరకు ప్రణాళిక ఉంది. What was the plan? ఏమిటా ప్రణాళిక? You go and rule over this whole world. మరి లోకమంతటిని పరిపాలించు, You have dominion over this whole place. వారి మీద ఆధిపత్యము కలిగి ఉండు అంటే. You know, the first work that the Lord has given to Adam was to take care of the garden. కాబట్టి మొట్టమొదటి పని ఆ యొక్క తోటను సేద్యము చేయడానికి, దాన్ని కాయుటకు దేవుడు పని ఇచ్చాడు. And Adam was supposed to report to God. కాబట్టి ఆదాము ప్రతిరోజు దేవునికి తను చేసిన పని గురించి So తెలియజేయాలి. God was the first manager. కాబట్టి దేవుడే మొట్టమొదటి మేనేజర్. And he employed Adam to be able to take care in the Garden of Eden. మరి ఆ ఏదెను వనాన్ని చూసుకోవడానికి ఆదామును నియమించాడు. God has a plan for Noah also. నోవా కొరకు కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి When he ఉన్నాడు. was 600 years old, 600 సంవత్సరాల వయసు God ఉన్నప్పుడు told Noah, దేవుడు నోవాతో చెప్పాడు, you need to build an ark. మరి నీవు ఒక ఓడను And నిర్మించాలి. how many years it took for Noah to build this one? ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? It took 120 years. 120 సంవత్సరాలు దాన్ని Imagine at నిర్మించాడు. that point of time there was no rain upon this earth. మరి బాగా గమనించండి, ఆ సమయంలో భూమి మీద వర్షం లేదు. But Noah obeyed the word of God. కానీ నోవహు దేవుని మాటకు And లోబడ్డాడు. he started building the ark for 120 years. 120 సంవత్సరాలు ఆ యొక్క ఓడ నిర్మిస్తూ వచ్చాడు. And God has a calling for Abraham. కాబట్టి అబ్రహాముకు ఒక పిలుపు ఇచ్చినాడు When దేవుడు. he was 75 years old, 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు God spoke to Abraham. మరి దేవుడు అబ్రహాంతో You మాట్లాడాడు, need to leave this place నువ్వు ఈ స్థలం విడిచిపెట్టాలి, and go to the place which I am going to show you. నేను నీకు చూపించే స్థలంకు వెళ్ళాలి, And there I will bless you. అక్కడ నేను ఆశీర్వదిస్తాను, I will multiply you. నిన్ను మరి And విస్తరింపజేస్తాను, you shall become a blessing. నీవు ఆశీర్వాదకారణంగా ఉంటావు. When we look into the book of Jeremiah, యిర్మీయా గ్రంథంలోకి he was వెళ్తే a young boy. ఆయన యవనస్తుడు. And God said, దేవుడు అన్నాడు, I have appointed you to be the prophet over the nations. మరి యొక్క జనములకు ప్రవక్తగా నేను నియమించున్నాను. You know, it is important for us to know the calling of God for us. కాబట్టి దేవుడు మన కొరకు ఏ పిలుపు అయితే కలిగి ఉన్నాడో ఆ పిలుపుని ఎరిగిన Are you ఉండవలసిన. able to understand what I'm telling? నేను మీకు చెప్పేది అర్థమవుతుందా? Can I see your hands if you're understanding? ఒకవేళ మీ యొక్క చేతులు ఇలా పెడితే అర్థమవుద్దా? Can I see, can you raise your hands if you're understanding? మీకు అర్థమవుతుందంటే చేతులు ఎత్తండి. You know? అర్థమవుతుందంటే చేతులు, అర్థం కాని వారు ఎత్తొద్దు. Yeah, if you're sleeping, it's okay. You can sleep well. మీరు నిద్రపోతా ఉంటే పడుకోండి, పర్వాలేదు. It is very important for us to have, to understand the calling of God for our lives. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితాల్లో దేవుని పిలుపు ఏమైందో తెలుసుకోవాలి. The Bible says, బైబిల్ అంటుంది, where there is no vision, people perish. మరి దేవోక్తి లేని యెడల జనులు నశించెదరు. But how can we get a vision of God for our life? మన జీవితాల కోసము దేవుని యొక్క వాక్యము ఎలా కలిగి ఉంటాం? How do we know the purpose what God has for my life? మా జీవితం కొరకు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏమిటి? The Bible says, బైబిల్ అంటుంది, in the book of Genesis chapter 37, 37వ అధ్యాయం ఆదికాండము verse 2, it says, 2వ వచనము, Joseph was 17 years old. యోసేపు 17 సంవత్సరాల వయసు గలవాడు. And he was, a good boy. అతను చాలా మంచి పిల్లవాడు. The brothers were doing a bad thing. మరి అన్నదమ్ములేమో అన్నలంతా కూడా తప్పుడు పనులు చేస్తున్నారు. Maybe Joseph was also asked to, be partaker with that one. వారు చేస్తున్న చెడ్డ పనుల్లో తనను కూడా వచ్చి చేయమని ఉండవచ్చు. He said, no, I cannot do that. ఆయన అన్నాడు, నేను చేయలేను. But rather he brought the bad report to the father. కాబట్టి వారి యొద్దకు వారి గురించిన చెడుతనం గురించిన సమాచారం తీసుకొస్తున్నాడు యోసేపు. How do we know and get to know the calling of God? మనము దేవుని యొక్క పిలుపు మనకు పక్షంగా ఏమైందో ఎలాగో తెలుసుకోగలము? We need to be born again. మనం తిరిగి జన్మించాలి. To be able to understand the calling of God for our lives. మన జీవితం కొరకు దేవుని పిలుపుని అర్థం చేసుకోవాలి. I do not know how old you are. మీరు ఎంత వయసు నాకు తెలియదు. We see,
Jeremiah received the calling from God. ఇర్మియా దేవుని దగ్గర నుంచి పిలుపు He was a పొందుకున్నాడు. young boy. యవనస్తుడు. But he heard the calling of God. దేవుని పిలుపును విన్నాడు. And he knew the purpose of God for his life. తన జీవితానికి దేవుని ఉద్దేశం ఏంటో And తెలుసుకున్నాడు. God told him, I'm going to make you a prophet for the nation. మరి ప్రభువు అన్నాడు, నిన్ను జనములకు ప్రవక్తగా నియమించున్నాను. You need to be born again to be able to know the vision and the calling of God for your life. నీవు తిరిగి జన్మించాలి. దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితం కొరకు ఎటువంటి పిలుపు కలిగి ఉన్నాడో దర్శనం ఏమిటో తెలుసుకోవాలి. What was the plan of God for Mary's life? మరియ జీవితం కొరకు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? She was supposed to give birth to Jesus Christ. యేసు ప్రభువారిని మరి తాను కనవలసి ఉన్నది. To be able to reveal Jesus to this world. ఈ లోకమునకు యేసును పరిచయం చేయడం కోసం, To be able to manifest Jesus to this world. యేసు ప్రభువారిని ప్రత్యక్షపరచడం కోసం. And the Bible says, బైబిల్ అంటుంది, she was a virgin. ఆమె కన్యక. She was espoused with Joseph at that time. మరి యోసేపునకు ప్రదానం చేయబడింది But ఆ she was సమయంలో. still living a holy life. కానీ అయినప్పుడు కూడా పవిత్రమైన జీవితం జీవిస్తూ When the ఉంది. angel brought the message to Mary, మరి మరియ దగ్గరికి దూత ఆ సందేశాన్ని you తీసుకొచ్చినప్పుడు, are going to become pregnant. నీవు గర్భము And ధరించబోతున్నావు. you shall give birth to the Son of God, Jesus. దేవుని కుమారుడు యేసు ప్రభువారికి నువ్వు జన్మనివ్వబోతున్నావు. And Mary was perplexed. మరి చూస్తే మరియ కొంచెము And కలవరపడింది. she asked the angel, how can this happen? మరి ఈ విధంగా ఎలా జరగగలదని And ఆ the- యొక్క దేవదూతను And the అడిగింది. angel said to Mary, మరి ఆ యొక్క దేవదూత అన్నాడు, for the Holy Spirit will come upon you and overshadow you. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటది అని చెప్పాడు. And the one who will be born will be called the Son of God. అప్పుడు పుట్టినవాడు దేవుని కుమారుడని పిలువబడతాడు. When we continue to walk with the Lord, ప్రభుతో ఎడతెగక మనము నడుస్తా ఉన్నప్పుడు, when we have close communion with the Lord, ప్రభుతో సమీప సహవాసం కలిగినప్పుడు, Mary was a virgin. మరియ కన్యక, She was overshadowed with the Holy Spirit. పరిశుద్ధాత్మ తనను కమ్ముకున్నది. She was covered under the Holy Spirit. ఆ పరిశుద్ధాత్మ కిందకి తాను And వచ్చేసింది. she gave birth to a vision in her womb. మరి చూస్తే ఆమె ఆ యొక్క గొప్ప దర్శనము ద్వారా ఆమె జన్మించింది. Joseph కుమారుడు was a young జన్మించింది. man of 17 years old. యోసేపు 17 సంవత్సరాల యవనస్తుడు. He was living a holy life. అతను పరిశుద్ధమైన జీవితం Not జీవిస్తున్నాడు. partaking with the brothers. మరి తన సహోదరులతో కలవకుండా And God has given him a dream. దేవుడు ఆయనకు ఒక కలను కలుగజేస్తున్నాడు. What was the dream? ఏమిటా కల? His sheep stood straight. ఆయన పనులు నిలబడ్డాయి. And the 11 other sheep, they were bowing down before this one. మిగతా 11 పనులు ఆయన పన ఎదుట And సాగిలపడ్డాయి. he had second dream also. రెండవ కల కూడా వచ్చింది. Now the stars and the sun and moon also, they were bowing down. ఇప్పుడు నక్షత్రాలు సూర్య చంద్రులు కూడా తన ఎదుట మరి సాగిలపడుతున్నాయి. May I tell you, నేను చెప్పబోతున్నాను, you need to have a vision and a calling for your life. కాబట్టి మీ యొక్క జీవితానికి వ్యక్తిగతంగా ఒక ఉద్దేశము, ఒక పిలుపు ఉంది. Your calling is important for you. నీ యొక్క పిలుపు నీకు చాలా ప్రాముఖ్యమైనది. And you need to understand that calling. ఆ యొక్క పిలుపును అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. May I humbly tell you this afternoon, ఈ మధ్యాహ్న కాలం మీతో when తగ్గించుకొని we చెప్తాం. spend time in prayer, ప్రార్థనలో గడిపినప్పుడు, when we continue to walk with God, ప్రభుతో నడిచినప్పుడు, the Lord will for sure reveal His purpose and His calling for your life. తప్పకుండా నీ జీవితం కొరకు ఆయన ఉద్దేశము, ఆయన పిలుపును నీకు బయలుపరుస్తాడు. If you are hungry and thirsty for the Lord, ప్రభు కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే, I know the Lord will answer your prayer. నాకు తెలుసు ప్రభు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. How small you are, how big you are, it doesn't matter. నువ్వు ఎంత పెద్దవాడు, ఎంత చిన్నదానవో అది లెక్కలేదు. But I know one thing for sure. ఒకటి మాత్రం నిశ్చయం, The Lord will speak and reveal Himself to you. ప్రభు తానే మాట్లాడి తను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. God spoke to Samuel 4 times. సమూయేలుతో 4 సార్లు ప్రభు మాట్లాడాడు. He was not aware how to listen to the voice of God. ప్రభు స్వరము ఎలా వినాలో అతనికి తెలియదు. But he was staying in the house of God. కానీ దేవుని ఇంటిలో ఉన్నాడు. And then God spoke to him 4 times. అప్పుడు ప్రభు 4 సార్లు పిలిచాడు. He said, "Speak, Lord, for your servant is listening." ప్రభువా సెలము, నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పాడు. And the Lord spoke to him. ప్రభు ఆయనతో మాట్లాడాడు. And the Lord spoke to him what he has to speak to prophet, the high priest Eli. కాబట్టి అక్కడ ప్రధాన యాజకుడు ఏలీతో ఏం మాట్లాడాలో ప్రభు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. Your calling is important. That's my first thought. నా యొక్క మొదటి తలంపు ఏంటంటే నీ యొక్క పిలుపు చాలా ప్రాముఖ్యమైనది. And you need to be aware of that one. దాని గురించి నువ్వు గుర్తెరిగిన వాడవుగా గుర్తెరిగిన దాని ఉండాలి. The second thing I wanted to share with you. రెండవది మీతో పంచుకోవాల్సింది, Your conviction is also important. మీ యొక్క ఒప్పుదల అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. What do you mean by conviction? ఏమిటి ఒప్పుకోవడము? It is a firm, deep belief inside of us. మనలో లోపల ఒక బలమైన ఒప్పుదల ఉంది. Who was the father of our nation? మన యొక్క జాతి పిత ఎవరు? Mahatma Gandhi. మహాత్మా గాంధీ. Do you know how tall he is? He was ఎంత పొడుగుండేవాడు తెలుసా?
5 feet 3 inches. 5 అడుగుల 3 అంగుళాలు. Maybe he will come till here for this brother. అక్కడికి వస్తాడు ఆయన. And you know what was his weight? ఆయన బరువు ఎంత తెలుసా? Maybe around 50 or 55 kilos. 50-55 కేజీలు. But you know he has a strong conviction. కానీ తనకు ఒక గట్టి ఒప్పుదల ఉంది. He had a very strong conviction. చాలా బలమైనది. When all the people are telling we need to fight against the British army. మరి యొక్క బ్రిటిష్ ఆ యొక్క సైన్యంకి విరోధంగా పోరాడమని చెప్తున్నప్పుడు అందరూ కూడా no non-violence. ఆయన అన్నాడు లేదు లేదు అహింస. You know there are other people who had different convictions also. మరి ఇతరులకు కూడా వేరే వేరే ఒప్పుదలలు ఉన్నాయి. Have you heard of Hitler? మరి హిట్లర్ గురించి మీరు విన్నారా? You know he was the dictator during the time of the Second World War. రెండవ ప్రపంచ యుద్ధములో అతను నియంత. And he also had strong convictions. ఆయనకు కూడా ఒక బలమైన ఒప్పుదల ఉంది. What were the convictions that ఏంటి he అది had? ఒప్పుదల? He thought that Jews were inferior people. ఆయన ఏమనుకున్నాడంటే యూదులు మాకంటే తక్కువ జాతి వారు. And you know what he did? ఏం చేశాడు? He killed 60 lakh Jewish people. 60 లక్షల మంది యూదులను చంపేశాడు. As the children of God, దేవుని ప్రజలుగా we should also hold on to have the convictions. కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఒప్పిస్తున్నాడో దాన్ని Now let పట్టుకునే us వారంగా ఉండాలి. open our Bible to the book of Daniel chapter 1. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలోకి వస్తాం. Verse 8. 8వ వచనం. Daniel chapter 1 verse 8. దానియేలు గ్రంథము 8వ అధ్యాయం మొదటి అధ్యాయం 8వ వచనము. Daniel purposed in his heart that he would not defile himself. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. So he had a strong conviction for his life. కాబట్టి తన జీవితం కొరకు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. What was that conviction? ఏమిటంటే అది I will not defile my body. నా యొక్క శరీరాన్ని I'm అపవిత్రపరచుకోను. not going to drink the wine that is served at the king's table. ఆ యొక్క రాజు యొక్క బల్ల దగ్గర పోయబడే ద్రాక్షారసం నేను తాగను. And I will not eat the food that is served for the kings. కాబట్టి రాజులకు వడ్డించబడే భోజనం తినను. Where was he? ఎక్కడున్నాడు? He was not in a church. అతను సంఘంలో లేడు. There was no youth group over there. అక్కడ యవనస్తుల గుంపు లేదు. You know, he was not in his hometown. లేకపోతే తన యొక్క సొంత ఊర్లో There లేడు. were no parents for him to counsel. తనకు తల్లిదండ్రులు కూడా లేరు But తనకి he developed ఆలోచించబడ. the strong conviction in his life. కానీ తన జీవితంలో బలమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. What was the conviction? ఏమిటా ఉద్దేశము? I will not defile my body. నా శరీరాన్ని నేను అపవిత్రపరచను. No matter who sees or who doesn't see. ఎవరైనా చూడని ఎవరైనా చూడకపోని. But I will not do this one. కానీ నేను ఇది చెయ్యను. Was he able to do that? అది చేయగలిగినాడా? And the Lord has helped him. ప్రభు సహాయం చేశాడు. We see in verse 9. 9వ వచనము. Now God had brought Daniel into the favor and the goodwill of the chief. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలును కృపా కటాక్షం నందు అనుగ్రహించెను. You know, when you decide to stand for the Lord, ప్రభు కొరకు నీవు నిలబడాలని నీవు ఉద్దేశించినప్పుడు, when you have the strong conviction for the Lord, ప్రభు కొరకు బలమైన ఉద్దేశం కలిగి ఉంటే the Lord will also stand for you. ప్రభు నీతో పాటు We నిలబడతాడు. also see about the three friends Shadrach, Meshach and Abednego. ఆయన ముగ్గురు స్నేహితులు షడ్రక్ మెషక్ అబేద్నెగోను చూస్తాం. They also had the strong conviction in their life. వారి జీవితంలో వారికి కూడా ఒక బలమైన ఉద్దేశం ఉంది. They were asked to bow down and before that image. ఆ యొక్క ఆ విగ్రహం ముందల ఆ బొమ్మ ముందల మరి సాగిలపడమని When they start the music, వారు ఆ యొక్క వాయిద్యాలు and మొదలుపెట్టారు. everyone has to bow down before that image. మరి చూస్తే ఆ యొక్క ప్రతిమ ముందు అందరూ But సాగిలపడాలి. Shadrach, Meshach and Abednego, they did not want to do that. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అది చేయడం ఇష్టం లేదు. Why? ఎందుకు? Because they had a conviction in their life. వారి హృదయంలో గొప్ప ఉద్దేశం ఉంది. They want to serve only the living God. కేవలం జీవంగల దేవుణ్ణి సేవించాలి. You know, either in the heaven or else on the earth. ఆకాశమునందు గాని భూమిపైన గాని, Or else even under the earth or else in the sea. లేకపోతే ఆ యొక్క భూమి క్రింద గాని సముద్రంలో గాని We will not bow down to anything except for the God of the heaven. మేము జీవము గల దేవుడు పరలోకపు దేవుని యొద్ద తప్ప ఎక్కడ కూడా మేము తల వంచము. That was a strong conviction that these young people had. ఈ యొక్క యవనస్తులకి లోపల కలిగిన బలమైన ఒప్పుదలతో కూడిన ఉద్దేశం. And the king was told that these people are not bowing down. మరి ఆ యొక్క రాజుకు చెప్పబడింది ఈ యొక్క ముగ్గురు సాగిల మొక్కడం లేదని. And these people, they were brought before the king. మరి ఈ ముగ్గురు రాజు ఎదుగు తీసుకురాబడ్డారు. And the king asked an explanation from these people. మరి యొక్క రాజు వారి దగ్గర నుంచి అడిగాడు ఏమిటి విషయం అని. And we see the wonderful response. అద్భుతమైన ప్రతిస్పందన కనబడుతుంది. Chapter 3 verse 17 and 18. మూడో అధ్యాయం దానియేలు గ్రంథం 17-18. They did not say to the king saying that, మరి రాజుతో ఇలాగ అనలేదు. oh, we will pray and find out whether we can do this or not. మేము ప్రార్థన చేసి చెప్తాము దీనికి మొక్కాలో లేదో. Can you just give us 1 hour or 1 day? ఒక గంట గాని ఒక రోజు గాని సమయం ఇస్తే They did చెప్తాం. not say anything like ఏం that. చెప్పలేదు అలాగా. And they said,
వాళ్ళు అన్నారు, "Oh king, we are very clear about this one. ఓ రాజా, దీని గురించి మేము స్పష్టంగా ఉన్నాం. We serve the living God. మేము జీవముగల దేవుణ్ణి సేవిస్తున్నాం. And he is able to serve us from this one. కాబట్టి మమ్మలను రక్షించుటకు ఆయన సమర్థుడు. And even if he doesn't save us, ఒకవేళ ఆయన we రక్షింపకపోయినను are willing to die for our conviction rather than bowing down to that image. ఆ యొక్క ప్రతిమకు సాగిలపడే దానికి బదులుగా మా హృదయంలో మేము కలిగిన తీర్మానాన్ని, ఉద్దేశానికి మేము బలంగా నిలబడుతున్నాం. Young men and young women, యవన సహోదరుడా, యవన సహోదరి, you need to have convictions for your life. నీ జీవితంలో ఒక ఒప్పుదల కలిగి ఉండాలి. Not to defile your body, నీ యొక్క శరీరాన్ని అపవిత్రపరచకుండా, not to bow down before anything, దేని ముందు కూడా సాగిలపడకుండా, before any boy or any girl, ఏ యొక్క యవన మరి అబ్బాయి ముందు గాని, యవనస్తురాలైనా అమ్మాయి ముందు గాని, not to bow down to any habit. మరి చూస్తే ఏ వ్యసనానికి కూడా నువ్వు తల వంచకూడదు. You should be able to stand straight like Shadrach, Meshach and Abednego. అబేద్నెగో నిలబడినట్టుగా చక్కగా నిలబడాలి. Maybe your friends will call and force you. ఒకవేళ నీ స్నేహితులు పిలిచి నిన్ను బలవంత Why పెడతారు. don't you just taste it little bit? కొంచెము త్రాగి చూడు. Why don't you just partake in this one? ఇందులో కొంచెం పాలు పొందు. You should have conviction. కాబట్టి నీకు ఒక ఒప్పుదల కలిగి ఉండాలి. But how do we develop this convictions in our life? మన జీవితంలో ఈ ఒప్పందాలు, ఈ యొక్క ఒప్పుదలలో ఈ ఉద్దేశాలు How do we develop the convictions? ఏ విధంగా ఉంటాం? When we meditate the word of God, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు the Lord will grant us a conviction in our spirits and our hearts. మన యొక్క హృదయాల్లో ప్రభువు మన యొక్క ఒప్పుదలకు ఆయన అనుమతిస్తాడు. Apostle Paul says, అపోస్తలుడు పౌలు అంటాడు, who shall separate us from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరుపరచగలరు? Shall height or the depths, మరి ఎత్తైనను లోతైనను, the principalities or the powers, లేకపోతే ప్రధానులైనను దూతలైనను, and he says nothing shall be able to separate us from the love of Christ. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలిగింది ఏది లేదు అంటాడు. And then he says in verse 37 and 37, 37వ వచనంలో అంటాడు, I am persuaded, నేను మరి వెంబడించబడ్డాను, లేకపోతే నేను ప్రోత్సహించబడ్డాను. I am convinced about the truth of God. దేవుని సత్యమును గురించి సంపూర్ణమైన ఒప్పుదలలోకి వచ్చాను. Nothing shall be able to separate us from the love of Christ Jesus. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది లేదు అంటాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరులారా, when we meditate the word of God, దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు the word of God will set us the standard before us. దేవుని వాక్యము మన ముందు ఒక ప్రమాణాన్ని తీసుకొస్తుంది. The word of God will give the strong conviction within us. మనలో ఉన్న ఆ యొక్క మరి ఒప్పుదలను బలపరుస్తుంది. And the Holy Spirit uses the word of God. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంను వాడతాడు. Do you know what is the function of the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటో తెలుసా? He will convict you of sin, judgment and righteousness. తీర్పును గురించి, నీతిని గురించి ఆయన మనల్ని ఒప్పిస్తాడు. The Spirit of God will convict us. దేవుని ఆత్మ మనల్ని ఒప్పిస్తాడు. The conviction is not our own nature. మరి యొక్క ఒప్పించబడటం అనేది మన సొంత స్వభావం కాదు. What is our original nature? మన సొంత స్వభావం ఏమిటి? We go back to the Garden of Eden. ఆ యొక్క ఏదెన్ తోటలోకి వెళ్తాం. God came to Adam. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చాడు. And then he asked him, అడిగినాడు, what did you eat? ఏం తిన్నావు? What did he say? ఏమన్నాడు? No, I am a good man. నేను చాలా మంచివాడిని. I am a good boy. నేను మంచి బాయ్. It is you who gave me, she gave this one. నీవు ఇచ్చిన ఆ అవ్వ నాకు ఇచ్చింది. We try to justify ourselves. మనం నీతి మొదలుగా తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. We try to rationalize ourselves. మనమే జాగ్రత్తగా మంచివారికి కనిపించే ప్రయత్నం చేస్తాం. And God went to Eve. ఆ తర్వాత అవ్వ దగ్గరికి దేవుడు వెళ్ళాడు. Why did you eat this fruit? ఎందుకు తిన్నావు అని. And then what did she say? ఆమెమంది, no, I am a good girl. మరి నేను చాలా మంచి అమ్మాయిని. It is the serpent that is there in the garden. సర్పము నన్ను మోసపుచ్చింది. So the conviction is not our normal nature. కాబట్టి ఒప్పుకోవడం అనేది మన సహజ స్వభావం కాదు. The conviction that we have is of the Holy Spirit. ఏదైతే మన ఒప్పుదల వస్తుందో అది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. When the Spirit of God comes upon you, మీ మీద ప్రభు యొక్క ఆత్మ వచ్చినప్పుడు He will convict you of your sin. నీ పాపమును గురించి ఒప్పిస్తాడు. He will convict you of righteousness. నీతిని గురించి ఒప్పిస్తాడు. He will convict you of judgment. పరిశుద్ధాత్మ దేవుడు తీర్పును గురించి ఒప్పిస్తాడు. And that's the reason I say, ఆ కారణాన్ని బట్టి అంటున్నాను, when you are convicted in the Spirit of God, దేవుని వాక్యము ద్వారా ఒప్పించబడినప్పుడు don't think that is your own feeling. నీ సొంత తలంపని అనుకోవద్దు. When you are convicted of the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ ఒప్పించబడితే you better obey to the voice of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని
యొక్క స్వరానికి లోబడు. If the voice of the Holy Spirit says commit your life, you better commit your life. ఆ యొక్క పరిశుద్ధాత్మ స్వరము నీతో చెప్పి నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకో. If the Holy Spirit says better you get baptized, you get baptized. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీవు మరి బాప్తిసం తీసుకోంటే తీసుకో. Whatever he says, ఆయన ఏమైతే అంటాడో you better be obedient to him. ఆయనకి నువ్వు లోబడి ఉండు. So we develop the convictions, through the word of God. The Holy Spirit is the one who helps us to have మనలో those. ఒప్పుదలన్నీ కూడా తీర్మానాల ఉద్దేశాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన ఒప్పించినప్పుడు మనం ఆ ఒప్పుదలలోకి వస్తాం. So the first thing, what did I say to you? మొట్టమొదటిది ఏం చెప్పాను? Your calling is important. మీ పిలుపు చాలా You need ప్రాముఖ్యమైనది. to know why you are born again. నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఎందుకు తిరిగి జన్మించావు. What is the purpose of God for your life? దేవుని ఉద్దేశం నీ కొరకు ఏమైందో. And in prayer we'll be able to understand the purpose of God. ప్రార్థనలో దేవుని ఉద్దేశం అని తెలుసుకుంటాం. When we continue to live a holy life and a separated life, God will speak to us. ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు ప్రభు మాట్లాడతాడు. The second thing what I spoke to you, ప్రభు నీతో మాట్లాడిన మాట, your convictions are also important. నీ యొక్క ఒప్పుదలలు కూడా చాలా As ప్రాముఖ్యమైనవి. young men and women, we need to have the convictions based on the word of God. యవన సహోదరుడుగా యవన సహోదరిగా దేవుని వాక్యము యొక్క ఆధారముగానే ఒప్పుదలలు ఉండాలి. And the Holy Spirit will help us to have these convictions in our life. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఈ ఒప్పుదలను తీసుకుని వస్తాడు. And the third thing, మూడవదిగా your company is also important, who stays with you. మరి నీ సహవాసము నువ్వు ఉండే ఆ వ్యక్తుల యొక్క స్నేహం ఏమిటో నువ్వేంటో నిర్ణయిస్తుంది. During 1700 and 1780, I think, 17వ శతాబ్దం 18వ there శతాబ్దంలో were two brothers, ఇద్దరు సహోదరులు ఉన్నారు. John Wesley and Charles Wesley. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. Now John Wesley, he joined into the University of Oxford. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు చదువుకోవడానికి జాన్ వెస్లీ. When you step into the university, what sort of things will happen. యూనివర్సిటీలోకి వెళ్తే ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, ఎలాంటి విషయాలు జరుగుతాయో తెలుసు. But by the time he joined the Oxford University, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరినప్పుడు he has already accepted Christ Jesus. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. So he said to a couple of friends, believing friends, మరి కాబట్టి తన యొక్క కొంతమంది స్నేహితులతో చెప్పాడు. he found three other friends, ముగ్గురు వేరే స్నేహితులు కలిశారు, who are also the children of God. వారి దేవుని బిడ్డలైన వారు. So these four people, ఈ నలుగురు they have decided, వారు నిర్ణయించారు, every week we'll gather 3 or 4 times, ప్రతి వారం 3-4 సార్లు మనం కలుసుకుంటాం, and we'll spend time in prayer, ప్రార్థనలో గడుపుతాం, and we will continue to live a holy life in this university ఈ campus. యూనివర్సిటీ క్యాంపస్ లో మనం పవిత్రమైన జీవితం And they జీవిస్తాం. started in a small way, చిన్నగా ఆరంభించారు. and all the other people, they started mocking at this John Wesley and his friends. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా జాన్ వెస్లీ తన ముగ్గురు స్నేహితులను చూసి హేళన చేస్తున్నారు. And do you know what was the name that they gave to these people? ఈ యొక్క నలుగురికి ఏం పేరు పెట్టారు తెలుసా? They said, oh, holy club. పరిశుద్ధులైన క్లబ్ అనేవారు. Oh, it's a holy club. పరిశుద్ధులైన వారి But గుంపు. they continue to gather like that. కానీ వారు ఆ విధంగానే చేరడం ఆరంభించారు. It is very important for us to be in the right company. కాబట్టి మనము సరైన వారి సహవాసం ఉండడము, సరైన సహచరులతో ఉండడం అనేది ప్రాముఖ్యం. How was Shadrach, Meshach and Abednego were able to sustain in a foreign land? ఏ విధంగా షడ్రక్ మెషక్ అబ్దెగో ఒక ఆ యొక్క దూరదేశములో అనే దేశములో ఎలాగో నిలబడగలిగినారు? How was Daniel able to sustain there? అక్కడ దానియేలు ఎలాగో తట్టుకున్నాడు బబులోనులో? There was a decree, the king wanted to destroy all the overseers, all the seeds of that land. మరి చూస్తే జ్ఞానులందరినీ నాశనము చేయడానికి ఆ యొక్క రాజు నెబుకద్నెజరు రాజు ఆజ్ఞనిచ్చాడు. But look at what we see here. ఇక్కడ ఏం చూస్తాం మనము? The book of Daniel, దానియేలు గ్రంథము chapter 2, 2వ అధ్యాయము read. 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయల్నకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొంది నిమిత్తమై ఆయనను వేడుకొండని వారిని హెచ్చరించెను. So he went and shared the problem with the fellow believers. కాబట్టి తన సహ విశ్వాసులతో పాటు దానియేలు వెళ్ళి ఆ యొక్క సమస్యను పంచుకున్నాడు. Your fellowship and company is very important. కాబట్టి నీ సహవాసము నీ యొక్క సహచరులు చాలా ప్రాముఖ్యమైనవి. I'll tell you a real story that happened in Andhra only. ఆంధ్రాలో జరిగిన నిజమైన కథను చెప్తాను. It is a medical college. I will not name the medical college. అదొక మెడికల్ కాలేజ్, పేరు చెప్పను. They have a fellowship. అక్కడ ఒక సహవాసం ఉంది. And the believers, they gather together every single day. ప్రతి రోజు అక్కడ సహవాసం చేరి వస్తారు. You remember how difficult it is to study medicine. మెడిసిన్ చదవడం చాలా కష్టం. You have to work hard and you have to study long hours. చాలా కష్టపడాలి, ఎక్కువ గంటలు చదవాలి. But there was a fellowship.
అక్కడ సహవాసం ఉంది. They gather every day. ప్రతిరోజు చేరేవారు. They spend at least half an hour time in prayer and meditating word of God. అరగంట కనీసము ప్రార్థన మరి దేవుని వాక్యము చదవడంలో ఉండేవారు. And they made a name for themselves in the hostel. మరి హాస్టల్లో వారికి ఒక పేరు సంపాదించుకున్నారు. And there was a mischief thing that has happened in the hostel. హాస్టల్లో ఒక తప్పుడు పని జరిగింది. And what did they do? ఏం చేశారు? All the other people, మిగతా వారంతా, they said to the principal of the college, ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ తో చెప్పారు, there is a separate group in the hostel. మరి హాస్టల్లో ప్రత్యేకమైన ఒక గుంపు ఉందండి. And they are responsible for this notorious thing. మరి ఈ యొక్క జరిగిన తుంటరి పనికి వాళ్ళే బాధ్యులు. So the principal made a committee. కాబట్టి ప్రిన్సిపల్ ఒక కమిటీని వేసి ఎంక్వైరీ కమిటీ పెట్టాడు. So the professor there came. అక్కడ ప్రొఫెసర్ గారు వచ్చారు. So they went through the whole incident, what has happened. ఏం జరిగిందో అంతా కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించారు. So after thoroughly inquiring the whole thing, అన్ని విషయాలు కూలంకషంగా పరిశోధించిన తర్వాత, so the inquiry committee who was a vice principal made a report like this. మరి ఆ యొక్క వైస్ ప్రిన్సిపల్ గారు ఎంక్వైరీ కమిటీ అధినేతగా ఉన్నారు. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. There are a group of people in the hostel. హాస్టల్లో ఒక గుంపు వారు ఉన్నారు. They gather for prayer every day. వారు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. Their habits are totally different. వారి అలవాట్లు వేరు. Their character is different. వారి యొక్క వ్యక్తిత్వం వేరు. And they were known for studying very well. వారు బాగా చదువుకోవడానికి పేరు పొందినవారు. And the inquiry committee said, ఆ ఎంక్వైరీ కమిటీ అంది, it is unlikely that these people have committed that notorious thing. వాళ్ళు అన్నారు, ఇలాంటి వారు అలాంటి తుంటరి పని చేయడం అసంభవము. What a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యం. This happened not many years ago. చాలా సంవత్సరాల క్రితం కాదు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, your company is important. నీ యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. Tell me who is your friend, I'll be able to tell you who you are. నీ స్నేహితుడు ఎవరో నాకు చూపించు, నీవేమిటో నేను చెప్తాను. And that's what we see in 1 Corinthians chapter 15 verse 33. మొదటి కొరింథీ 15:33 అదే చూస్తాం. So your company is very very important. కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం ఉన్నావో అది చాలా ప్రాముఖ్యము. And I tell all the young people, యవనస్తులతో చెప్తాను, you should sincerely pray to have at least one godly friend with whom you'll be able to share everything. ప్రతి విషయము పంచుకోవడం కోసము కనీసం ఒక్క దైవికమైన స్నేహితులు మనం కలిగి ఉండాలి. Daniel had people there. దానియేలుకు మనుషులు ఉన్నారు. He went to his people. తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. Shadrach, Meshach and Abednego, he shared the problem there. షడ్రక్ మేషక్ అబేద్నెగో తన స్నేహితులతో పంచుకున్నాడు. What a wonderful thing. ఎంత అద్భుతమైన విషయం. And finally one more. ఇంకొక మాట, your consecration is important. నీ యొక్క ప్రతిష్ట అనేది చాలా ప్రాముఖ్యం. Your calling is important. పిలుపు చాలా ప్రాముఖ్యము. Your conviction is important. నీ ఒప్పుదల ప్రాముఖ్యము. Your company is important. నీ యొక్క సహవాసం చాలా ప్రాముఖ్యము. And also your consecration is నువ్వు ఏ important. విధంగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకుంటున్నావు అనేది Daniel was a consecrated man. దానియేలు ప్రతిష్ఠించబడ్డవాడు. There was an unchanging law at that time. ఆ రోజుల్లో మార్పు చెందని చట్టం ఒకటి ఉంది. What was that one? ఏంటది? No one should pray to any god. ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయకూడదు for 30 days. 30 రోజుల వరకు. Whoever prays, మరి నీ యొక్క ఎవరైతే ప్రార్థన చేస్తారో they shall be killed. వారు చంపబడతారు. There was an unchanging law. మార్పు చెందని చట్టం ఉంది. But here is Daniel. ఇక్కడ దానియేలు ఉన్నాడు. Who had unchanging habit. మరి మార్పు చెందని అలవాటు కలిగిన వాడు. What was his habit? ఏమిటా అలవాటు? Daniel chapter 6 verse 10. 6:10 దానియేలు గ్రంథము. He heard this news. ఆయన మాట విన్నాడు. He went back to his room. తన ఇంటికి వెళ్ళాడు. As usual, మరి యథావిధిగా he knelt down and he prayed to the Lord 3 times. మరి 3 యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగదులు ఆ యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా మరి ఆయన ఏం చేస్తే ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతిస్తూ వచ్చెను. That was his unchanging habit. అది ఆయన మార్పు చెందని kneeling అలవాటు. down and praying unto the God of heaven. మోకాళ్ళుండి పరలోకమందున దేవునికి ప్రార్థన చేయటం. And what happened? ఏం జరిగింది? They put him in the lion's den. మరి తెలుసు, సింహముల గుహలో వేశారు. And what happened later on? తర్వాత ఏం జరిగింది? In the morning, ఉదయమున when the king came to see what was happening, ఏం జరిగిందో అని రాజు చూడడానికి వచ్చినప్పుడు, oh Daniel, what has happened to you? దానియేలు నీకేం జరిగింది? And Daniel said, దానియేలు అన్నాడు, I am innocent before my God. నా దేవుని ఎదుట నేను నిందారహితుడిగా And the ఉన్నాను. Lord sent his angel, దేవుడు తన దూతను పంపించి and he shut the mouths of the lions. సింహముల నోళ్లు మూయించెను. My dear brothers and sisters, ప్రియ సహోదరులారా look at the సహోదరులారా, consecration of Daniel. దానియేలు యొక్క ప్రతిష్ఠించుకున్న He was committed to prayer, ప్రార్థన కొరకు ప్రతిష్ఠ and he was గమనించాడు. also committed to the word of God. దేవుని వాక్యమునకు We సమర్పించుకున్నాడు. see later on in chapter 9, 9వ అధ్యాయంలో చూస్తాం. he understood from the scripture
scriptures లేఖనంలోంచి అర్థం that చేసుకున్నాడు. the captivity is for 70 years. 70 సంవత్సరాల చెర And again he అయిపోతుంది. started praying unto the Lord. మళ్ళా ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. Look at the consecration of Daniel. ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నాడో గమనించండి. Your consecration నీ యొక్క ప్రతిష్ఠ and my consecration నా ప్రతిష్ఠ is important for the Lord. ప్రభువుకి చాలా ప్రాముఖ్యమైంది. He became the prime minister for 3 different kings. 3 రాజులతో పాటు కలిసి రాష్ట్రపతిగా లేకపోతే ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసినాడు. I'll tell you one ప్రధానమంత్రిగా. story and close this one. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. David Livingstone, డేవిడ్ లివింగ్స్టన్ గారు he was a medical missionary to Africa. ఆఫ్రికా దేశానికి మెడికల్ వైద్యము నేర్చుకున్న మిషనరీగా వెళ్ళాడు. And after he finished his medicine, తన యొక్క ఆ యొక్క వైద్య చదువంతా నేర్చుకున్న తర్వాత God called him ప్రభు పిలిచాడు. and he went to Africa as a missionary. ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళాడు. He served there for many years. చాలా సంవత్సరాలు ప్రభుని సేవించాడు. After serving for many years, he was married there. అక్కడే కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి కూడా అయింది. And those days the transportation was not so good. ఆ రోజుల్లో రవాణా సౌకర్యం చాలా తక్కువగా ఉండేది. You know, once he went for the missionary trip, ఒకసారి సువార్త కోసం అలా వెళ్తే after a marriage for few years, మరి తన పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి so he came back after a couple of years to meet his wife. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి తన భార్యను కలవడానికి And వచ్చాడు. when he came to see his wife, అప్పుడు తన భార్యను చూడడానికి వచ్చినప్పుడు the wife was not able to recognize him తనను గుర్తుపట్టలేకపోయింది తన భార్య. because his face was disfigured and darkened. ఎందుకంటే ఆయన యొక్క ముఖం అంతా కూడా నల్లగా అయిపోయింది. You know, when he came back to came to England for some time, కొంతకాలం ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు you know, he was teaching many and challenging many university students. కాబట్టి చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులకు బోధిస్తూ వారికి సవాల్ చేస్తా ఉన్నాడు. But he had the desire to go back to Africa. మరలా ఆఫ్రికా వెళ్ళాలని ఆశ ఉంది. The Queen of the England said, మరి ఇంగ్లాండ్ రాణి గారు why చెప్పారు, didn't you stay back here? మరి ఇక్కడ ఎందుకు వచ్చావు You'll ఇక్కడికి? be able to encourage many students. మరి ఇక్కడ అనేక మందిని నువ్వు ప్రోత్సహిస్తావు, ఇక్కడే But ఉండు. he said, ఆయన అన్నాడు, the haunting specter of the smoke of the 1,000 villages of the dark Africa is before me. మరి ఆ యొక్క ఆఫ్రికా ఖండములోని ఆ యొక్క గృహాలు, నల్లవారి గృహాలు, వారి గృహాల్లోంచి వస్తున్న పొగ, వారి జీవితాల్లో ఉన్న బాధ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. And he went back to Africa. తిరిగి మళ్ళా ఆఫ్రికాకి వెళ్ళాడు. After some time, కొంతకాలం తర్వాత his wife died. ఆయన భార్య చనిపోయింది. And at his wife's burial, he prays like this. మరి ఆయన భార్య యొక్క భూస్థాపన దగ్గర ఇలా స్తుతించాడు. And I will say this and close this one. ఈ మాటలు చెప్పి ముగిస్తాను. He said, ఆయన అన్నాడు, my Jesus, my King, నా యేసు నా రాజు, my life and my all, నా యొక్క జీవము నా సమస్తము, I again consecrate my life to thee. మరొకసారి నేను నా జీవితాన్ని నీ కొరకే I ప్రతిష్ఠించుకుంటున్నాను. shall not value in anything I possess, మరి నాకున్న ఏ దాన్ని బట్టి కూడా విలువను ఇవ్వను. or else in anything I do, ఏమి చేసినా గానీ I consecrate my life once again. మరొకసారి మీ కొరకే ప్రభువా ప్రతిష్ఠించుకుంటున్నాను అని చెప్పాడు. God is looking for such consecrated people అలాంటి ప్రతిష్ఠ కలిగిన వ్యక్తుల కోసము ప్రభు చూస్తున్నాడు. to be able to do his glorious purposes and the things in this world. ఈ లోకములో ఆయన యొక్క మహిమాయుక్తమైన ఉద్దేశములు, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలని. Would you like to be that person? అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? Daniel was there. దానియేలు అలాగున్నాడు. He lived a consecrated life. అతను ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించాడు. His company was with the other fellow believers. ఇతర విశ్వాసులతో అలాంటి సహవాసము. He had a strong conviction in his life. నా హృదయములో, ఆయన హృదయములో చాలా బలమైన ప్రతిష్ఠ And ఉంది. he knew his calling. తన పిలుపు నెరిగినవాడు. Would you like to be like Daniel? దానియేలు వలె ఉండాలని కోరుతున్నావా? Would you like to consecrate yourself? నిన్ను నువ్వు ప్రతిష్ఠించాలని అనుకుంటున్నావా? If the Spirit of God is convicting you, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తా why ఉంటే don't you say a small prayer to the Lord? ప్రభువుకు ఒక చిన్న ప్రార్థన చేయి. Lord, I heard the story. ప్రభువా, నేను ఆ కథను I do విన్నాను. not want to be distracted or deviated from the vision that you have given me. నాకు ఇచ్చిన దర్శనంలోంచి నేను తప్పిపోవడం నాకు ఇష్టం లేదు. But I would like to consecrate myself నన్ను నేనే ప్రతిష్ఠించాలని ఆశపడుతున్నాను. to serve you, నిన్ను సేవించడానికి, to follow you, నిన్ను and వెంబడించడానికి, to go wherever you want me to go, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి, and to do whatever you want me to do, నువ్వు ఏమి చేయాలని నిర్ణయించిన అది and చేయడానికి, to speak whatever you want me to speak. నేను ఏం మాట్లాడను నిర్ణయించేది మాట్లాడడానికి. Here I am, Lord. ప్రభువా, ఇదిగో నిన్నాను, I consecrate myself. నన్ను నేను ప్రతిష్ఠించుకుంటాను. Everyone close your eyes, please. ప్రతి ఒక్కరు దయచేసి కళ్ళు మూసుకోండి. Everyone close your eyes. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి దయచేసి. And shall we pray? ప్రార్థన చేస్తాము.